హలో ఫ్రెండ్స్, అందరు బాగుంటారా? మేమైతే బాగుండాము. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటా ఉన్నాము. ఇదిగోండి, కెనడాలో గీ మష్రూమ్ కర్రీ చేసేదానికి ఆనియన్ కట్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా కట్ చేసుకున్నాము. మష్రూమ్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసి రెడ్ చిల్లీ నానబెట్టేసాం. వాటర్లో కొంతసేపు నానబెట్టేసి చింతపండు నానబెట్టుకున్నాము. తర్వాత ఈ చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని ప్యాన్లో ఏమేయాలి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, సోంపు ఈ 4 వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయించి పక్కన పెట్టేసి చల్లారనిచ్చి మిక్సీకి వేసుకున్నాము. ఇవి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం గీతోనే చేసుకోవాలి కర్రీ. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఎలా ఉంది కామెంట్లో పెట్టండి. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం మంట తగ్గించి పెట్టుకొని వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టేస్తామంటే దాంట్లోనే పెడితే మాడిపోతాయి కదా అని ప్లేట్లో పోసి చల్లారి పెట్టేసి అట్లే పెట్టామంటే చెక్క మాడిపోతాయి కదా, ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఇది కొంచెం చల్లారిపోయినాక మిక్సీలో ఆ ఎండుమిర్చి నానబెట్టాం కదా, ఆ ఎండుమిర్చి ఇవి వేయించుకున్నటువన్నీ ఇందులో పోసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత చింతపండు నానబెట్టాం కదా, చింతపండు టామరిన్ నానబెట్టాం కదా, టామరిండు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలంట. అట్లే గార్లిక్, జింజరు కట్ చేసి జింజర్ కూడా వేసేసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, మిక్సీకి వేసేస్తారు చూడండి. బ్లెండర్, ఇది చిన్నది బ్లెండర్ అనమాట. ఇదిగోండి, గీ వేసుకున్నాము. గీ వేసుకొని గీ కరగనిచ్చి మష్రూమ్ తరిగి పెట్టాడు కదా, అవి ఇందులో వేసేసి వేయించేశారు. బాగా వేయించేసి ఆ పక్కన తీసి పెట్టేసి ఆ ప్యాన్లోనే కొద్దిగా గీ వేసేసి మసాలా వేసుకున్నాడు కదా మిక్సీలో, ఆ మసాలా ఇందులో వేసే గీలో బాగా వేయించేయాలి. బాగా వేగిపోయిన తర్వాత మష్రూమ్ కూడా వేసేసి గ్రీన్ చిల్లీ ఒక 2-3 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ వేయించేసి ఈ మసాలా బాగా వేగిపోయినాక మష్రూమ్ వేయించి పెట్టుకున్న మష్రూమ్ అందులో వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి ఆఫ్ చేసేస్తే చాలు. మష్రూమ్ వేగిపోయినాయి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇంతే అండి. కొత్తిమీర వేసి దించుకోవచ్చు, లేదంటే అట్లే కూడా ఆఫ్ చేసేయచ్చు. అంతే, ఒక 2-3 నిమిషాలు ఉన్నిచ్చి ఆఫ్ చేసేస్తామంటే చాలా బాగుంటుంది. గీ మష్రూమ్, కెనడాలో గీ మష్రూమ్ చేసాము. చూడండి ఎలా ఉంది.